ముందుగా ప్రభుపాదుల వారికి ప్రణామం చేసి మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. श्रील ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. పూతన మేడం చనిపోయింది, తర్వాత తృణావర్తుడు కూడా చనిపోయాడు, మరి శకటాసురుడు కూడా చనిపోయాడు. పూతన మేడం చనిపోయిన తర్వాత శకటాసురుడి వధ, తర్వాత తృణావర్తుడు, ఇవన్నీ కూడా సుఖదేవ గోస్వామి మొదలుపెట్టి అసుర సంహారంని ఆవేశంగా చెప్పేస్తున్నారనమాట. అంటే ఈ అసురుడు వచ్చాడు, తర్వాత ఇంకో అసురుడు వచ్చాడు, ఇంకో అసురుడు వచ్చాడు అని అలా చెప్తూ తృణావర్తుడి వరకు కంటిన్యూ చేస్తాడనమాట. తృణావర్తుడి కథ ఏంటంటే, ఆయన 1 సంవత్సరం అయిన తర్వాత అప్పుడప్పుడే జరుగుతుంది. అప్పటికి బుడి నడకలతో నడుస్తున్నాడు, తొత్తులు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు తృణావర్తుడు వచ్చాడు. మరి నామకరణం ఎప్పుడయిందంట? నామకరణం మాత్రం 3 నెలల్లో అయ్యింది. ఆ విషయాన్ని ఈ విధంగా ఫ్లోలో చెప్పుకుంటూ ముందుకెళ్ళాక మళ్ళీ అయ్యో నామకరణం మిస్ అయింది కదా అని చెప్పి మళ్ళీ నామకరణాన్ని తిరిగి చెప్తున్నారనమాట సుఖదేవ గోస్వామి. సో సుఖదేవ గోస్వామి చెప్పిన ఆర్డర్లోనే మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామకరణం ఏ విధంగా అయిందో చెప్పుకుందాం. మరి ఆల్రెడీ రోహిణి అమ్మ గర్భంలో బలదేవుడు ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడైతే మరి షట్పూజ అయిన తర్వాత బలరాముడి కూడా నామకరణం చెయ్యాలి కదా. మరి బలరాముడి కూడా నామకరణం చేయిస్తాను అనేసి నందమహారాజు అనుకుంటారు. ఒక వారం రోజులు తేడా ఇద్దరు అన్నదమ్ములకి. షట్పూజ రోజు వాళ్ళు నామకరణం చేయిస్తాను అనేసి అనుకుంటాడు. కాకపోతే వసుదేవుడు ఏం చేస్తాడు అంటే నందమహారాజ్కి మెసేజ్ పంపిస్తాడనమాట. మీరు బలదేవుడికి, అంటే ఇప్పుడు పుట్టిన శిశువుకి ఎలాంటి సంస్కారాలు చేయించడానికి త్వరపడకండి, ఇంకా టైం ఉంది, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి తను మెసేజ్ పంపిస్తాడనమాట. ఇంకా మెసేజ్ చూసిన తర్వాత నందమహారాజు ఎలాంటి సంస్కారాలు ఏవి చేయించాడనమాట. తర్వాత ఒక వారం రోజుల తర్వాత కృష్ణుడు జన్మించాడు. యశోదమ్మ డెలివరీ అవుతుంది, కృష్ణుడు జన్మించాడు. మరి కృష్ణుడికి కూడా షట్పూజ చేసిన తర్వాత అన్ని సంస్కారాలు చేయించాలి కదా. కాకపోతే నందమహారాజు ఎంత గొప్ప ఔదార్యం కలిగిన వాడు అంటే తను ఏమనుకుంటూ ఉంటాడంటే, ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయికి ఏ సంస్కారాలు చేయించకుండా ఇప్పుడు చిన్నపిల్లోడికి ఎలా సంస్కారం చేయిస్తాను అని చెప్పేసి తను చిన్నపిల్లోడికి కూడా ఎటువంటి సంస్కారం చేయించదలుచుకోలేదు తను. అందుకుగానే అసలు ఏమీ చెయ్యడనమాట, చేయకుండా ఊరుకుంటాడనమాట. కానీ రోహిణి మాత మాత్రం ఊరుకోవట్లేదు. ప్రతిసారి చెప్తూనే ఉంది. షట్పూజ రోజు చెప్తుంది, 11వ రోజు చెప్తుంది, 21వ రోజు చెప్తుంది, తర్వాత 29వ రోజు చెప్తుంది, 31వ రోజు చెప్తుంది. తను ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెప్తూనే ఉంటుంది. చూడు, ఈరోజు ఇన్ని రోజులు అయిపోయింది పిల్లోడు పుట్టి, నువ్వు ఇప్పటివరకు నామకరణ సంస్కారమే చేయలేదు అని చెప్పేసి చెప్తుంది. పాపం నందమహారాజేమో కాదు వదినమ్మ అది ఇది అని ఏదో సర్ది చెప్తాడు. సరే మళ్ళీ చేయిస్తానని చెప్తాడు. తను
అలా తప్పించుకుంటూ ఉంటాడనమాట. చివరికి 100 రోజులు అయ్యాయి. 100 రోజులు అయిన తర్వాత రోహిణి మాత ఏమంటుందంటే నందమహారాజ్కి వార్నింగ్ ఇస్తుంది. చూడు నాయనా, ఇన్ని రోజులంటే ఎలానో ఒకలాగా దాటిచ్చేసావు, తప్పించేసావు, అలా కాదు, ఇప్పుడు 100 రోజులు దాటితే ఇప్పుడు ఇంకా నామకరణం ఎలా చేస్తావు, ఇది మంచిది కాదు, ఈ 100 రోజుల లోపే నువ్వు చెయ్యాలి అని చెప్పేసి పాపం తను గట్టిగానే మందలిస్తుంది. మందలిస్తే నందమహారాజు ఏం చేస్తాడు అంటే ఇంకా ఏమీ చెప్పలేక, ఎందుకు అంటే వసుదేవుడి దగ్గర నుంచి ఏమీ మెసేజ్ రాలేదు, మరి ఫస్ట్ పుట్టిన పిల్లోడికి నామకరణ సంస్కారం చేయకుండా చిన్న పిల్లోడికి ఎలా చేస్తాను అని చెప్పేసి తను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అలా అని చెప్పి మీ అబ్బాయికి చేయకుండా మా అబ్బాయికి ఎలా చేసుకుంటామండి అని కూడా అలా కూడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే తను ఆ భేదభావమే చూడలేదు, ఇద్దరు తన సొంత పుత్రుల్లానే తను చూసుకుంటున్నారు. అందుకని తను అలా తను చెప్పలేకపోయాడు అనమాట. ఇంకా అప్పుడు తను ఏం చేస్తాడంటే ఇంకా రోజు ఆయన ఆవుల కొట్టానికి వెళ్తాడు కదా, అలానే ఆ రోజు కూడా ఆవుల కొట్టానికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఒక సీన్ నడుస్తుంది. మరి ఎప్పుడైతే కృష్ణుడు పుట్టిన తర్వాత దుర్గాదేవి చెప్పింది కదా, మీ అక్క బావని వదిలేసే వాళ్ళని అని చెప్పిన తర్వాత అప్పుడు కొన్ని నెలలు వీళ్ళిద్దరూ అంతఃపురంలో ఉంటారు. ఎవరు? దేవకి వసుదేవులు అంతఃపురంలో ఉంటారనమాట. అప్పుడు 100 రోజులు కాబోతున్నాయి అనే దానికంటే ముందు జస్ట్ ఒక 3 or 4 days బిఫోరు వసుదేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వంశాచార్యుడైన గర్గాచార్యని పిలుస్తారనమాట. గర్గాచార్యుల వారిని కలుస్తారనమాట. కలిసి తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, చూడండి, మీరు చాలా గొప్ప వేదాంతులు, మీకు తెలిసినంతగా ఈ జ్యోతిష్యం కానీ భవిష్యత్తు కానీ ఎవ్వరికీ తెలియదు, మీరు సాక్షాత్ పరమశివుడి యొక్క శిష్యులు, మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు, మీరు చాలా గొప్ప దయామయులు కాబట్టి మా మీద కృపతో మీరు మా వంశానికి ఆచార్యుల్లాగా ఉన్నారు, అందుకే మీరు ఇంకొక పని చేసి పెట్టండి స్వామి అని చెప్పేసి ఆయనని ప్రాధేయపడుతున్నాడు అనమాట. మీరు గోకులానికి వెళ్ళి అక్కడ పుట్టినటువంటి ఆ ఇద్దరు బాలులకి మీరు నామకరణం చేసి రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. త్వరలోనే 100 రోజులు ముగిసిపోతున్నాయి, ఇంకా అంటే ఈ వారంలో 100 రోజులు కంప్లీట్ అవ్వబోతున్నాయి, మీరు ఆ 100 రోజులు అవ్వకముందే మీరు వెళ్ళి ఆ పిల్లలిద్దరికీ నామకరణం చేసి రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. రిక్వెస్ట్ చేస్తుంటే మరి గర్గాచార్యులు వసుదేవుడి యొక్క మాట కాదనలేకపోయాడు. సరే, ఇంకా తను ఏమంటాడు అంటే, సరే మీరు చెప్పింది కరెక్టే, నేను వెళ్తాను, ఓకే, అది కూడా మీరు రిక్వెస్ట్ చేశారనే నేను వెళ్తాను అనేసి అంటారనమాట. కాకపోతే నేను పొద్దున్నే వెళ్ళను అనేసి అంటారు. ఎందుకు అంటే నాకు ఒక రూల్ పెట్టుకున్నాను. ఏంటి అంటే ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా అడిగితే, అంటే భవిష్యవాణి గురించి కానీ లేకపోతే ఇంకేదైనా పూజ అర్చన చేయమని కానీ ఎవరైనా అడిగితే నేను వాళ్ళని కాదని చెప్పలేను. మరి నన్ను చూసి ఎవరైనా సరే అందరూ దగ్గరికి వచ్చి నాకు ఇది చెప్పండి అది చెప్పండి అని అడుగుతారు, నేను వద్దని చెప్పలేను. ఆ విధంగా నన్ను చూసి అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరైనా కలిశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, గర్గాచార్యుల వారు వచ్చారు అని చెప్పేసి తను ఏం చేస్తారు, తన ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ గురించి అడుగుతారు, తర్వాత ఇంటి పక్కన వాళ్ళని తీసుకొస్తారు, మళ్ళీ ఇంటి ఎదురుగా వాళ్ళని తీసుకొస్తారు, చుట్టాలని పిలుస్తారు, పక్కాలను పిలుస్తారు. ఆ విధంగా నేను నందమహారాజు దగ్గరికి ఎప్పుడు వెళ్తాను, ఈ సంస్కారం ఎప్పుడు చేస్తాను, సో చాలా టైం అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే గోకులంలో ఉన్న వాళ్ళందరూ ఆవులని కాచుకోవడానికి వెళ్తారు. వాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అడవికి వెళ్తారో వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అనేసి గర్గాచార్య చెప్తాడనమాట. అప్పుడు వసుదేవుడు అంటాడు, సరే మీకు ఎలా ఉచితంగా అనిపిస్తే మీరు ఆ విధంగా చెయ్యండి అనేసి చెప్తారనమాట. మరి గర్గాచార్యుల వారు సాక్షాత్తు శివుడి యొక్క శిష్యులు అనమాట. తను ఆజాను లంబ అంటే చాలా పొడువుగా ఉంటారు. తర్వాత తన హెయిర్స్ అన్నీ వైట్ కలర్లో జటలు కట్టబడి తన వైట్ కలర్ హెయిర్స్ ఉంటాయి. ఆయన శరీరం మీద అన్నీ చాలా ఏజ్డ్ పర్సన్, తను మన్వంతరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటారనమాట. ఆయన యొక్క శరీరంలో అన్నీ ముడతలు పడిపోయి, చర్మం ముడతలు పడిపోయి కూడా అవి చాలా అలంకారంగా ఆయనని చాలా అందంగా కనిపించేలా ఉన్నాయంట. చాలా తెల్లగా ఉంటాడంట గర్గాచార్యుల వారు. ఇంకా ఆయన ఎంత గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త అంటే ఆయనకి మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. ఆయన అంత గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త, అన్ని వేద పారంగతుడు. తర్వాత
ఆయనకు మించిన వారు ఇంకెవరూ లేరనమాట. మరి అలాంటి గొప్ప శ్రేష్ఠుడైన వారితో దేవాది దేవుడు ఆవిర్భవించారు. ఆయన యొక్క నామకరణం చేయించాలి అనేసి అనుకుంటారనమాట. ఆ విధంగా తను గోకులానికి వెళ్తూ ఉంటారనమాట. ఆ గోకులానికి వెళ్ళి దూరం నుంచే నందమహారాజు చూస్తారనమాట. గర్గాచార్య రావడాన్ని చూసి నందమహారాజు తన ఏదైతే ఆవుల కొట్టం ఉందో ఆ చావిడిలో నుంచి పరుగు తీసుకుంటూ వచ్చి గర్గాచార్యుల వారిని చూసి ప్రణామాలు చేస్తున్నారనమాట. దండ ప్రణామాలు చేసి చెప్తున్నారు. ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన గోత్రం పేరు చెప్పి ఆయనకి ప్రణామాలు చేస్తున్నారనమాట. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, నేను పలానా, నా తండ్రి పలానా, నా ఊరు, నా గోత్రము, సో నా యొక్క ప్రణామాలను మీరు స్వీకరించండి అనేసి ఆదరంగా తను వినయంగా తన్ని ప్రార్థిస్తూ తన యొక్క ప్రణామాలు తను అర్పిస్తున్నారనమాట. అసలు ఇంకా నందమహారాజు చేసినటువంటి ఆ ప్రణామాలకి గర్గాచార్యుల వారు చాలా ప్రసన్నత పొందారనమాట. ఎందుకంటే వసుదేవుడు కూడా నందమహారాజు గురించి గర్గాచార్యులకి చాలా గొప్పగా చెప్తారు. తను నా ఫ్రెండు అయినా కానీ తను ఎంత గొప్ప ఔదార్యం కలిగిన వాడు అనేసి ఆల్రెడీ అంటే నందమహారాజు ఇలా ఉంటారు అని చెప్పేసి తనకి చెప్పి తన్ని ప్రార్థించే తనని ఇక్కడికి పంపించారు. పంపించిన తర్వాత నందమహారాజు తన యొక్క ప్రార్థనని చేసి తను అంటారనమాట, మీ యొక్క పాదపద్మాల్లో నేను ప్రార్థిస్తున్నాను, మీరు ఏమీ అనుకోకుంటే, అది తప్పు కాకపోతే మీరు కొంచెం నేను మీ యొక్క కృప వలన నాకు ఒక పుత్రుడు పుట్టాడు, సో ఆయన యొక్క నామకరణ సంస్కారాన్ని మీరు చెయ్యండి. ఈరోజు 100వ రోజు, ఈరోజు చెయ్యలేదనుకోండి రోహిణి వదిన నన్ను బాగా కోప్పడుతుంది. మరి ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి కూడా కారణం ఉంది, నేనేం చెయ్యను అనేసి తనంతా గర్గాచార్యులకు చెప్తున్నారనమాట. మీకు తెలిసిందే రోహిణీదేవికి పుత్రుడు పుట్టాడు, అతను కూడా మా పుత్రుడు. మరి ఆ పుత్రుడికి నామకరణ సంస్కారం చేయకుండా నేను చిన్నవాడికి ఎలా చేస్తాను, ఎందుకు వసుదేవుడేమో ఇప్పుడే ఎలాంటి సంస్కారాలు వద్దు అని చెప్పేసి మెసేజ్ చేసి పంపించాడు. అందుకే నేను చెయ్యాలనుకోవట్లేదు. కాకపోతే భగవంతుడి యొక్క కృప వలన, భగవంతుడి యొక్క దయ వలన మీరు స్వయంగా ఇక్కడికి వచ్చారు, అందుకే ప్లీజ్ మీరు ఈ నామకరణ సంస్కారాన్ని చెయ్యండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. రిక్వెస్ట్ చేస్తే గర్గాచార్యుల వారు అంటారు, సరే ఓకే, నాదొక షరతు ఏంటి అంటే, నేను చేస్తాను, కాకపోతే చాలా గుట్టుగా చేస్తాను. ఎందుకు అలా అంటున్నాడు అంటే తను చెప్తాడనమాట. కంసుడికి తెలుసు ఇక్కడే అంటే రోహిణి అమ్మ ఉంది ఇక్కడే, రోహిణి అమ్మ కూడా డెలివరీ అయింది, కాకపోతే వసుదేవుడి యొక్క 7వ సంతానం అన్న సంగతి కంసుడికి తెలియదు ఆ విషయం. కాకపోతే కంసుడికి ఇంకో విషయం ఏం తెలుసంట, నందమహారాజు ఇంకా వసుదేవులు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని వాళ్ళకి తెలుసు. అందులోటి దేవకి మాతకి అష్టమ గర్భంలో అమ్మాయి పుట్టింది, అది అందరికీ డౌటే, అది కంసుడికి కూడా డౌటే. మరి ఇప్పుడు మీరు నామకరణ సంస్కారంకి మీరు ఉత్సవం చేశారనుకోండి, ఆ నామకరణ సంస్కారంను నేనొచ్చి చేశాననుకోండి, దాంతో ఆయన డౌట్ పక్కా అయిపోతుంది. తనకి ఏంటంటే సరే పుట్టినవాడు ఇతన్నే చంపేయాలని తను ఫిక్స్ చేసుకుంటాడు. సో అప్పుడు కంసుడి కళ్ళల్లో మీరు పడతారు. మరి బాలులకి, ఇద్దరు పిల్లలకి రక్షణ ఎలా ఇవ్వగలుగుతాం మనము అలాంటి క్రూరుడైన కంసుడి ద్వారా అనేసి గర్గాచార్యులు చెప్తారనమాట. దానికి నందమహారాజు కూడా అంటారు, అయితే ఓకే స్వామి, నేను ఇప్పుడు మా అన్నలను కూడా పిలవను, తమ్ముళ్ళను కూడా పిలవను, నేను ఎవరిని పిలిచి ఉత్సవాన్ని చెయ్యను. మీకు ఎలా మంచిదనిపిస్తే, పిల్లలకి ఏది మంచిదనిపిస్తే మీరు ఆ విధంగా ఈ కార్యాన్ని కంప్లీట్ చేయండి అనేసి చెప్తాడనమాట. నేను ఓన్లీ 2 తల్లులని పిల్లల్ని మాత్రమే పిలుస్తాను అనేసి చెప్తాడనమాట. గర్గాచార్యుల వారు అంటారు, నేను సాయంత్రం లోపే వెళ్ళిపోవాలి అనేసి తను అంటారనమాట. అలా అన్నారని చెప్పేసి గర్గాచార్యుల వారికి మరి ఇంటికి తీసుకెళ్దాము అనేసి ట్రై చేస్తారు. మళ్ళీ తర్వాత ఏమంటారు అంటే నందమహారాజు ఎందుకంటే ఆవుల కొట్టంలో ఉన్నారు కదా, అప్పుడు అంటారు, సో అంతా క్లీన్ చేశారు అప్పటికి నందమహారాజు, అంతా శుభ్రం అయిపోయింది, ఆ తడి కూడా అంతా డ్రై అయిపోయింది, చాలా మంచిగా ఉందన్నమాట. సో ఆవు పేడ, ఆవు మూత్రం అన్నీ ఉన్న ఆ ప్రదేశం కంటే ఇంకా పరమ పవిత్రమైన ప్రదేశం ఏముంటుంది, ఏమి ఉండదు కదా.
సాక్షాత్ గోకులంలోనే ఉన్నారు. గోకులము భగవంతుడు అక్కడ ఉన్నాడు అంటే అది భగవద్ధామంతో సమానం. సో అందుకే మీరు ఇక్కడే కూర్చోండి, నేను వాళ్ళిద్దరిని పిలిపిస్తాను అని చెప్పేసి ఇద్దరు తల్లుల్ని ఇద్దరు పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పి మెసేజ్ చేస్తే వాళ్ళిద్దరు వస్తారనమాట. అయితే వచ్చేటప్పుడు ఎవరెవరు ఎలా వచ్చారు అంటే చిన్నవాడినేమో రోహిణి అమ్మ ఎత్తుకొని వచ్చిందనమాట, పెద్దవాడినేమో యశోదమ్మ ఎత్తుకొని వచ్చిందనమాట. నల్లని వాడిని రోహిణి అమ్మ, తెల్లవాడిని యశోదమ్మ ఎత్తుకొని వచ్చారనమాట. ఎత్తుకొని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా గర్గాచార్యుల వారికి ప్రణామాలు చేశారు. ఆయన దగ్గర నుంచి దీవెనలు తీసుకున్నారు, ఇంకా అక్కడికి వచ్చారు, కూర్చున్నారనమాట. సో గర్గాచార్యుల వారు ఏం చేస్తున్నారు అంటే చాలా షార్ట్కట్లో తను నామకరణ ఉత్సవాన్ని చేయబోతున్నాడు అనమాట. ఎందుకు ఎవరికి తెలియదు, తెలిస్తే కంసుడికి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నందమహారాజు యొక్క వంశం యొక్క కులగురువు ఎవరు? శాండిల్య ఋషి. మరి ఈ కార్యాన్ని ఎవరు చెయ్యాలి? శాండిల్య ఋషి చెయ్యాలి. శాండిల్య ఋషితో చేయించకుండా గర్గాచార్యులతో చేయిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పిల్లలు వసుదేవుడి యొక్క పిల్లలు అని చెప్పేసి అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. అందుకు కానీ గుడ్డు రట్టవకుండా చాలా సీక్రెట్గా భగవంతుడి యొక్క నామకరణ ఉత్సవాన్ని చేస్తున్నారనమాట. ఆ విధంగా తను చాలా షార్ట్లో ఘటస్థాపన, పూజన అన్నీ చేసి అర్ఘ్యం అవన్నీ ఇచ్చేసి తను నామకరణం చేస్తున్నారనమాట. అయిన తర్వాత నందమహారాజు ఫస్ట్ యశోదమ్మ దగ్గర నుంచి పెద్దవాడు తెల్లనైన వాడిని తీసుకొని గర్గాచార్యుల వారి యొక్క ఒడిలో కూర్చోపెడతారనమాట. కూర్చోబెట్టగానే గర్గాచార్యుల వారు ఎప్పుడైతే ఆ తెల్లనోడు ఒళ్ళో కూర్చున్నాడో ఎమ్మటే తన అనుభూతి పొందుతున్నాడనమాట. సాక్షాత్తు ఆదిశేషుడు. అందుకే తిన పేరు శేష అనేసి పేరు పెడతాడనమాట. కాకపోతే ఈయన ఇప్పుడిన గోకులంలో ఉన్నాడు, చాలా గౌరవర్ణంలో ఉన్నాడు, ఈయన అందరినీ ఆకర్షిస్తున్నాడు కాబట్టి ఈయన పేరు రాముడు అని కూడా అని పెడతాడనమాట. ఇంకా తిను ఎంత బలవంతుడు అంటే తినకి సాటి లేరు ఎవరు కూడా, అంత బలస్తుడు కాబట్టి ఇంకా బలభద్రుడు అనేసి పేరు పెట్టారనమాట. బలభద్రుడు అని ఎందుకు పేరు పెట్టారంట? ఆయన దగ్గర బలం ఉంది, అందుకే భద్రుడు అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఈయన అందరినీ ఆకర్షించి అందరి యొక్క హృదయంలో ఉన్నటువంటి కలతలను తీర్చేసి అందరినీ భద్రంగా చూసుకుంటాడంట. అందుకు కోసంగానే ఆయనకి బలభద్రుడని నామకరణం చేశారనమాట. ఆ విధంగా యదువంశాన్ని, తర్వాత గోకులాన్ని, అందరినీ, నందుడి యొక్క వంశాన్ని అందరినీ కూడా అందరి మనసుని చేయించి అందరి మనసులో ఉన్నటువంటి కలతలను తీసేసి అందరినీ భద్రంగా చూసుకుంటాడు కాబట్టి బలభద్రుడు అని పేరు ఇచ్చాడనమాట. బలభద్రుడు అని పేరు ఇవ్వగానే నందమహారాజు చాలా సంతోషపడతాడనమాట. ఎందుకంటే గోకులానికి సంబంధించినట్టుగా తనకు అనిపించింది అనమాట. శేష అంటే తనకు అసలు ఎందుకో తన ఆనందం పొందలేదు. తర్వాత ఆహా రాముడు అంటే సర్వ ఆకర్షణీయుడు, తన అందరినీ ఆకర్షిస్తాడు తన అందంతోని అనేసి ఆ విధంగా నందమహారాజ్ చాలా సంతోషపడతాడనమాట. తర్వాత గర్గాచార్య అనుకుంటున్నారు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, అసలు వసుదేవుడు చెప్పకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఇప్పుడు ఆదిశేషుడికి నేను నామకరణ చేశాను అని తను ఫీల్ అవుతున్నాడు. అలా అవ్వగానే బలరాముణ్ణి ఎత్తుకొని యశోదమ్మకి ఇచ్చేసి మరుక్షణంలో రోహిణి మాత దగ్గర నుంచి నల్లనివాడిని తీసుకొని గర్గాచార్య ఒళ్ళో కూర్చోపెట్టారనమాట. ఎప్పుడైతే ఈ నల్లని పిల్లోడు గర్గాచార్య ఒడిలో కూర్చోపెట్టారో గర్గాచార్య స్మృతి పోయింది, తన మతి పోయింది, తన శరీరంలో అష్టసాత్విక వికారాలు వచ్చేసాయి, హెయిర్స్ అన్ని నిక్కబొడుస్తున్నాయి, ఆయన మూర్చపోయినట్టుగా అవుతున్నాడు. అసలు ఆయన మర్చిపోయాడు, తన్మయత్వంలో ఉన్నాడు. ఎందుకు? రోజు అర్చించే పూజించేటటువంటి ఆ దేవాది దేవుడు పరబ్రహ్ముడు సచ్చిదానంద విగ్రహ స్వరూపుడైన ఆ పరమ కృష్ణుడు తన ఒడిలో కూర్చున్నాడు. ఆయన స్పర్శతోని తన మనస్సు, తన ప్రాణము, తన మతి అన్నీ పోయాయంట. అన్నీ పోయి గర్గాచార్య అమ్మో అసలు ఇంకా అంటే ఈ విధమైన స్థితి చూస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి తనని తాను చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి అన్నమాట. అలా వచ్చేస్తుంది ఆయనకి, అశ్రుధారాలు వచ్చేస్తున్నాయి, కంపనం వచ్చేస్తుంది శరీరంలో. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా తను కంట్రోల్ చేసుకొని తను చెప్తున్నాడు అనమాట.
అసలు ఈయన ఈయన గురించి ఏం చెప్పాలి, అసలు ఈయనకి ఏమని పేరు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ తను కృష్ణవర్ణంలో ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణ అనేసి పెడతాడు. తర్వాత అందరినీ ఆకర్షిస్తున్నాడు కాబట్టి కృష్ణ అనేసి పేరు పెడతాడనమాట. తర్వాత ఇంకేమంటాడు అంటే, అయితే పేరు పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. యాక్చువల్గా ఇదంతా సస్పెన్స్గా వసుదేవుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చెప్తుంటాడు. పేరు పెట్టేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన ఆశ్రమానికి వెళ్ళకుండా వసుదేవుడి దగ్గరికి వెళ్తాడు. వసుదేవుడి దగ్గరికి వెళ్తే వసుదేవుడు ఆచార్యుల వారు వచ్చేది చూసి ఆచార్యుల వారికి పాదసేవ చేయాలి, ఆయనకు అర్చన చేయాలని నించుంటే గర్గాచార్య అంటారు, లేదు లేదు, మీరు ఈరోజు నాకు ఏ అర్చన పూజన చేయాల్సిన అవసరం లేదు, నేనే మిమ్మల్ని అర్చిద్దామని వచ్చాను. అసలు మీరు కనుక నన్ను గోకులానికి పంపించకపోతే నా జీవితమే వృధా అయిపోయేది, నేను బ్రతుకుండడమే వేస్ట్ అనేసి అంటే వసుదేవుడు ఆశ్చర్యపోతున్నారనమాట. ఎందుకలా అంటున్నాడు, ఏమైంది అనేసి అడుగుతుంటే, ఈరోజు ఎంత పవిత్రమైన, ఎంత ఉత్సాహవంతమైన, ఎంత గొప్ప పండగ అంటే నా జీవితంలో అసలు నా జీవితమే ధన్యమైపోయింది అనేసి చెప్తున్నాడనమాట. నేను ఎప్పుడైతే బలరాముడికి పేరు పెట్టి బలదేవుడిని ఇచ్చిన తర్వాత నందమహారాజు నా ఒడిలో చిన్న పిల్లవాడిని కూర్చోపెట్టాడో అప్పుడు నేను ఈ విధంగా అయిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను, తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను, అతనే సాక్షాత్ పరబ్రహ్మము అనేసి గర్గాచార్య చెప్తున్నారనమాట. ఎందుకు, ఆల్రెడీ వసుదేవుడికి తెలుసు, పుట్టినప్పుడే చతుర్భుజ ఆకారంలో పుట్టాడు. ఇంకేం చెప్తున్నాడు, నేను మీకోసమే వచ్చాను, నేను ఈ రూపంలో ఎందుకు వచ్చాను, మీకు నమ్మకం కలిగించడానికే వచ్చాను, ఎందుకు మీకు మాట ఇచ్చాను కదా మీ కడుపులో నేను పుడతాను అని చెప్పేసి, అందుకే నేను చతుర్భుజ అవతారంగా వచ్చాను అని చెప్తాడు కదా. సో ఆ విధంగా వసుదేవుడికి ఎలాగో తెలుసు పరబ్రహ్మ అందరి శరీరాల్లో ఉండేటటువంటి పరమాత్మ అనేసి ఆయనకు తెలుసు, పరంధాముడు అనేసి తనకు తెలుసు. అందుకే చెప్తున్నాడు అనమాట, ఆయన యొక్క స్పర్శతో మన ప్రాణాలు మర్చిపోయాను, నేను ఎక్కడున్నానో మర్చిపోయాను, నేనేం చేస్తున్నానో మర్చిపోయాను, అలాంటి తన్మయత్వంలో ఉన్నాను. అందుకే ఈరోజు నాకు పరమ మంగళకరమైన రోజు, ఇది చాలా గొప్ప రోజు, నాకు నా జీవితమే అసలు ధన్యమైపోయింది అనేసి చెప్తున్నారన్నమాట. ఇంకేమంటారు అంటే, నేను మన్వంతరం ఎప్పుడైతే మొదలైందో నేను అప్పుడు భగవంతుని సాక్షాత్తుగా దర్శనం చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే అప్పుడు ఎప్పుడో ఎన్నో కల్పాల క్రితం నేను భగవంతుని సాక్షాత్గా దర్శనం చేసుకున్నాను. అప్పుడు ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్గా దర్శనం చేసుకున్నానో, భగవంతుడితో మాట్లాడానో, నాకు తెలుసు ఇప్పుడు ఈ కల్పంలో ఇప్పుడు ద్వాపర యుగంలో సాక్షాత్ ఆ భగవంతుడే వచ్చి ఇక్కడ అవతరించబోతున్నాడు అనేసి. నేను అప్పుడు లెక్క చేస్తే భగవంతుడు ఎప్పుడు వస్తున్నాడు అంటే నేను చూశాను అప్పుడు ఇక్కడికి వస్తున్నాడని. కాకపోతే అలాంటి భగవంతుడి యొక్క స్పర్శ, ఆయన యొక్క అనుభూతి, ఆయన యొక్క సాంగత్యం, ఆయన యొక్క ఏమంటారు, ఆయనని ఒళ్ళో కూర్చోబెట్టుకునే భాగ్యం నాకు ఈరోజు దక్కింది. అలాంటి ఆ అనుభూతి నేను ఎప్పటికీ మరవలేను, నా జన్మ ధరించిపోయింది అని చెప్పేసి వసుదేవుల వారికి తను ప్రణామాలు చేస్తున్నారనమాట. అహో, మీది ఎంత భాగ్యము, మీ గర్భంలో సాక్షాత్ ఆ పరబ్రహ్మనే ఆవిర్భవించారు, మీరెంత గొప్పవాళ్ళు అని చెప్పేసి నేనే మిమ్మల్ని అర్చిద్దాము అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నేను నా ఆశ్రమానికి వెళ్ళలేదు, నా ఇంటికి వెళ్ళలేదు, నేరుగా నేను మీ దగ్గరికి వచ్చాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంత చెప్పిన తర్వాత అంతా బాగానే ఉంది, మరి పెద్ద అబ్బాయి పేరు బలరాముడు అని చెప్పారు, చిన్న అబ్బాయి పేరు ఏం పెట్టారు అనేసి అడుగుతున్నాడు. ఆహా, మళ్ళీ గర్గాచార్య ఏమంటారంటే, నువ్వు చెప్పావే నందమహారాజు గురించి, అసలు నువ్వు చాలా తక్కువ చెప్పావయ్యా, ఆయన చాలా గొప్ప ఔదార్యవంతుడు, అసలు ఆయన యొక్క విధేయతల ముందు అసలు నువ్వు చెప్పింది చాలా తక్కువ. నేను నందమహారాజు యొక్క మర్యాదకి, ఆయన యొక్క మాటకి నేను చాలా పులకరించిపోయాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చాలామంది కీర్తిస్తారు, కానీ నేనెప్పుడు స్పందించలేదు. నేను నా హృదయం ద్వారా స్పందిస్తున్నాను. నేను ఈరోజు ఆయన యొక్క కీర్తన, ఆయన యొక్క అర్చన నన్ను హృదయం ద్వారా నన్ను కదిలించింది. సో మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ నందమహారాజు చాలా గొప్పనైన వాడు అనేసి చెప్తున్నాడు అనమాట. కానీ వసుదేవుడికేమో చాలా ఉత్సాహంగా ఉంది, ఆ చిన్నవాడి పేరు ఏం పెట్టాడో తెలుసుకుందామని చెప్పేసి. తర్వాత సరే ఇదంతా బాగుంది, అసలు ఇంతకీ చిన్న బాబు పేరు మీరు ఏమిచ్చారు అనేసి అడుగుతాడనమాట.
అడిగితే తను చెప్తాడనమాట, నేను కృష్ణ అనేసి పేరు ఇచ్చాను అంటే ఆ పేరు వినగానే వసుదేవుడు కూడా చాలా పులకరించిపోతాడు. ఎప్పుడైతే ఆ పేరు పిలుస్తారో అక్కడ నందమహారాజు ఇంకా యశోదమ్మ కూడా చాలా సంతోషపడతారు. అయితే ఇంకా గర్గాచార్య ఏం చెప్తున్నారంటే, నేను ఏ క్షణంలో అయితే నేను ఆ పిల్లోడికి కృష్ణ అని పేరిచ్చానో ఆ క్షణం నుంచి నా మనస్సులో కృష్ణ 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 అంటూ తలుచుకుంటూ ఉన్నాను, మననం చేస్తూ ఉన్నాను. అంటే సాక్షాత్ దేవదేవుడే అక్కడ ఉన్నాడు అని చెప్పేసి తన పులకరింత, ఇంకా ఆయన శరీరంలో పులకరింత తగ్గలేదు, ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు జారుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా అదే భావంలో ఉన్నాడు తను, కృష్ణుడిని తలుచుకొని అదే భావంలో ఇంకా తను అక్కడే ఉన్నాడనమాట. ఆ విధంగా చెప్తున్నాడనమాట. ఇలా అయిన తర్వాత నందమహారాజు ప్రశ్నించాడు, మరి వీళ్ళ ఫ్యూచర్ ఏంటో చెప్తారా అనేసి అడిగాడు. అంటే అవునవును, నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది, చెప్పండి చెప్పండి అనేసి వసుదేవుడు అంటారనమాట. బలరాముడైతే అతి బలకాయుడు, తన అన్ని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అందరినీ కూడా తను సంలాయించేస్తాడు, అందరికీ ఆదరణ ఇస్తాడు, అందుకే బలభద్రుడు అయ్యాడు. ఈ విషయం చెప్పిన తర్వాత మరి ఈ చిన్నవాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు గర్గాచార్య చెప్తారు, ఏమంటారంటే ఇతను అంతకుముందు చాలాసార్లు ఆవిర్భవించారు, తెలుపు వర్ణంలో, ఎరుపు వర్ణంలో, నీలము వర్ణంలో, పసుపు వర్ణంలో చాలాసార్లు ఆవిర్భవించారు, ఇప్పుడు నీలం వర్ణంలో ఇప్పుడు వచ్చారు అనేసి చెప్తారనమాట. తర్వాత ఇంకేమంటారంటే తిను అంతకుముందు వసుదేవుడికి కూడా ఆవిర్భవించాడు అనేసి ఇండైరెక్ట్గా చెప్తాడు. కాకపోతే నందమహారాజు ఏమనుకుంటారంటే, ఓహో అయితే మేము ఇప్పుడే కాకుండా అంతకుముందు కూడా వసుదేవుడు ఇంకా నేను ఇద్దరము ఫ్రెండ్స్ అన్నమాట, అయితే అప్పుడు ఈ కృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఆవిర్భవించాడనమాట అనేసి నందమహారాజు అనుకుంటారనమాట. ఇండైరెక్ట్గా కూడా గర్గాచార్య నందమహారాజ్కి చెప్పడానికి ట్రై చేస్తాడు, ఈయన వసుదేవుడి యొక్క కొడుకే అని. కాకపోతే డైరెక్ట్గా చెప్పలేడు, నందమహారాజు ఏమీ అలా ఆలోచించలేడు, ఎందుకంటే స్వయంగా నా పుత్రుడని తను అనుకుంటున్నాడు కాబట్టి తను ఆ విధంగా ఆలోచించలేడు అనమాట. ఆ విధంగా ఇండికేషన్ ఇస్తాడు, ఆయన తను అర్థం చేసుకోలేడు. తర్వాత అంటాడనమాట, మరి తను ఎలా ఉంటాడు, తన ఫ్యూచర్ ఏంటి, ఏం సంగతి అనేసి అడిగితే ఫ్యూచర్ ఎలా చెప్తాడు తను అంటున్నాడు. సాక్షాత్ ఆయన గుణగణాలు ఎంత గొప్పవి అంటే విష్ణు ఆయనతో సమానం, ఇంచుమించు సమానం, అంటే మొత్తం సమానం కాదు, విష్ణుయే కొంచెం సమానం ఆయనతో అని చెప్తారనమాట. ఆ విధంగా అంటే అది మొత్తము నందమహారాజు వాళ్ళకి అర్థం అవ్వదనమాట. నందమహారాజు ఏమనుకుంటారు అంటే, నేను రోజు శాలిగ్రామ పూజ చేస్తానే, సాక్షాత్ ఆ విష్ణు పూజ చేస్తాను కాబట్టి ఆ విష్ణు యొక్క కృప వలనే ఈ పిల్లోడు నాకు లభించాడు, అందుకే ఆయన గుణగణాలన్నీ నా పిల్లోడికి వచ్చాయి అనేసి తను మురిసిపోతూ ఉంటాడనమాట. కాకపోతే కృష్ణుడు ఏంటి, అనంతమైన గుణాలు కలిగిన వాడు, అనంతమైన ఐశ్వర్యాలు కలిగిన వాడు. సో కృష్ణుడి యొక్క అంశావతారాలు కానీ, అంటే కృష్ణుడు మళ్ళీ సృష్టిని పాలించడం కోసం కానీ విష్ణు రూపంలో వస్తారు తను. అందుకే చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఆ విష్ణుయే కొంచెం సమానమని చెప్తున్నారు, కానీ తనకి అది పూర్తిగా తను అర్థం చేసుకోలేరనమాట. ఆ విధంగా సర్వరక్షకుడే అతను, అసలు భయానికే భయం కలిగించేవాడు. అతను దేనికి భయపడతాడు, దేనికి భయపడడే, ఆయన అంత గొప్ప రక్షకుడు అందరిది అనేసి తను చెప్తాడనమాట. ఇంకేమంటాడంటే, మీరు ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు నందమహారాజు అంటాడు, నా తనము ప్రాణము నా శక్తి అన్నీ కూడా ఆయనకే అర్పణము అనేసి తను చెప్తాడనమాట. ఇంకా గర్గాచార్య ఏమంటారు అంటే, మీ గోకులంలో వచ్చే ఏవైతే విపత్తులున్నాయో ఆపదలున్నాయో అన్నింటినీ కూడా ఈయన రక్షిస్తాడు, నీకు నీ కుటుంబానికే కాదు, నీ వంశానికే కాదు, మొత్తం గోకులం అంతా కూడా తిను రక్షకుడు అనేసి చెప్తాడనమాట. మరి నందమహారాజు రాజు ఇప్పుడు ఆయనే అంత గోకులాన్ని రక్షిస్తున్నాడు, మరి ఆయన తర్వాత రక్షించేవాడు కృష్ణుడే కదా. సో ఆ విధంగా అందరికీ రక్షకుడు అని ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. కాకపోతే అందరినీ రక్షించేవాడు కృష్ణుడే. సో ఇంకేం చెప్తాడు అంటే, ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వాళ్ళకి మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా అసలు గోకులవాసులు భగవంతుని ప్రేమించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు శకటాసురుడు వచ్చినప్పుడే ఏం చేశారు వాళ్ళందరూ, అసలు ఎలా జరిగింది, అరే వర్షం లేదే, తుఫాన్ లేదే, ఏనుగు లేదే, ఏది లేదు, అయినా కానీ ఇలా ఎలా అయింది, అయ్యో కృష్ణుడికి ఏమైపోయిందని బాధ. పూతన వచ్చినప్పుడు అందరు పరుగులు తీశారు,
తర్వాత తృణావృత్తుడు వచ్చినప్పుడు ఏంటి ప్రతి ఒక్కరు ఎలా ప్రార్థిస్తున్నారు, ఏమైపోయాడు కృష్ణుడు ఏమైపోయాడు అనేసి. అసలు వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎప్పుడైతే కృష్ణుని చూస్తున్నారో, కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారో, కృష్ణుడి యొక్క చిన్న చిన్న మాటలు వినడం, ఆయన బుడిబుడి అడుకలు చూడడం, అసలు ఆయన అంటేనే, అసలు కృష్ణుడిని అంటేనే వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ గోకులంలో ఆ బ్రజవాసులందరూ కూడా వాళ్ళ మనస్సు, వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ ప్రాణము ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడికి అర్పణంగా వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఏమంటున్నారంటే, అసలు ఎవరైతే ఈయనని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అనేసి తను చెప్తాడనమాట. తర్వాత ఇంకా అలా అడిగిన తర్వాత ఇంకేమంటాడు అంటే, మీరందరూ నువ్వు ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఇలా చెప్పేసి తను ఇంకేమంటాడు అంటే, ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు, అసలు వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అనేసి అంటారు, వాళ్ళందరూ కూడా పరమానందాన్ని పొందుతారు అనేసి చెప్తారనమాట. ఏ విధంగా అయితే ఈ దేవతలందరూ నారాయణుడిని ఆశ్రయించి నిశ్చింతగా ఉంటారో ఆ విధంగా మీరందరూ కూడా ఈయన ఆశ్రయంలో నిశ్చింతగా ఉంటారు అనేసి చెప్తాడనమాట. ఇంకేమైనా చెప్పండి ఆయన వైభవం గురించి, పరాక్రమం గురించి, ఆయన పెళ్లి గురించి. మరి ఆయన పెద్ద జ్యోతిష్యకారుడు, ఆయన వచ్చాడు అంటే అఫ్కోర్స్ కృష్ణ ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా. సో ఆ విధంగా అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఇవన్నీ కూడా నారాయణుడితో సమానము, అసలు ఆయన దేంట్లో కూడా తక్కువ లేడు, ఆయన చాలా గొప్పవాడు అనేసి చెప్తాడనమాట. తర్వాత ఇంకా నందమహారాజ్ ఏమంటాడంటే, ఆయనకి ధన్యవాదాలు చెప్పి, నేను మీకు దక్షిణ ఇద్దాము అనేసి అనుకుంటున్నాను, ప్లీజ్ మీరు చెప్పండి నేను ఏమి ఇవ్వగలుగుతాను, ధన కనక వస్తు గోవు ఏదైనా రూపంలో మీకు దక్షిణ ఇస్తాను అనేసి అతి వినయంగా అడుగుతాడనమాట. అప్పుడు గర్గముని అంటాడు, లేదు ఇదంతా సీక్రెట్గా చేస్తున్నాము, నేను ఎలా అయితే ఒక్కడిని వచ్చానో నేను అదే విధంగా ఒక్కడిని వెళ్ళిపోతాను, మళ్ళీ ఎవరైనా చూసినా ఎవరికైనా తెలిసినా అది కంసుడికి తెలిసిపోతుంది, కంసుడికి డౌట్ వస్తుంది అనేసి తను అంటారనమాట. అంటే అప్పుడు నందమహారాజ్ అంటారు సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. తర్వాత ఇద్దరు పిల్లవాళ్ళని ఆయన పాదాల దగ్గర పడుకోబెట్టి ఇద్దరు తల్లులు కూడా ప్రణామాలు అర్పిస్తారు. అక్కడి నుంచి గర్గాచార్య వెళ్తారనమాట. చెప్తున్నాడనమాట ఇదంతా వసుదేవుడికి, నేను ఇక్కడికే వద్దాం అనుకున్నాను, అప్పటికి మధ్యాహ్నం అయ్యింది, మథురకి రావడానికి బయలుదేరాను కానీ నాకే తెలియకుండా మరి భగవంతుడి యొక్క ప్రేరణ అనుకుంటా నేను ఇటు రాకుండా ఆ యమునా తటానికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మధ్యాహ్నం అయిపోయింది అని చెప్పేసి యమునాలో స్నానం చేసి అర్ఘ్యాన్ని అర్పించి నేను సంధ్యావందనం అంటే మధ్యాహ్న వందనం అది చేసేసాను. చేసిన తర్వాత ఆ యమునా తటం అవతల సైడు చూస్తే ఎవరున్నారంట, ఎవరి మహల్ ఉందంట, అక్కడ వృషభాను యొక్క మహల్ కనిపించింది. ఆ వృషభాను ఆ మహల్ మీద నుంచి చూసి గర్గాచార్యుల వారు వచ్చి ఇక్కడ యమునా స్నానం చేసి తను అక్కడ ఉన్నారన్న విషయం చూసి అక్కడి నుంచి తను పరుగు తీసుకుంటూ వచ్చి గర్గాచార్యుల వారిని వాళ్ళ ఇంట్లోకి స్వాగతపరిచారనమాట. వృషభాను కూడా ఈ యమున అవతల వైపు ఆయన రాజు, ఏ విధంగా అయితే నందమహారాజో ఆయన కూడా వృషభాను రాజు అనమాట. ఆ విధంగా గర్గాచార్యుల వారిని ఇంటికి తీసుకెళ్ళి తనకి పూజనము అర్చనము చేసిన తర్వాత ఆయనకి భోజనం ఇచ్చి ఆ తర్వాత ఆయనకి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడానికి తన కొంచెం సేపు పడుకోమంటారనమాట. పాపం మీరు ఎంత దూరం నుంచి నడిచేసి వచ్చారు, నాకు తెలిసింది మీరు ఇక్కడికి వచ్చారు అన్నది, రహస్యంగా వచ్చారు అన్న సంగతి నాకు తెలిసింది అనేసి తన మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరుస్తారనమాట. ఇప్పుడైతే తను భోజనం చేసి తను రెస్ట్ తీసుకుంటున్నారో అప్పుడు తనే స్వయంగా కూర్చొని గర్గాచార్యుల వారి యొక్క పాదసేవ చేస్తారనమాట. పాదసేవ చేస్తూ తను అంటారనమాట, స్వామి నాకు ఒక చిన్న కోరిక ఉంది, ప్లీజ్ మీరు చెప్పండి, చేయగలిగితే, ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే మీరు కొంచెం మాకు అనేసి అడుగుతాడనమాట. ఆల్రెడీ చెప్పాడు కదా ఆయన యొక్క స్వభావం ఏంటి, ఎవరైనా వచ్చి సవినయంగా ఏదైనా అడిగితే వాళ్ళకి చేసేస్తాడు. ఆ విధంగా తను కాదు అనలేడనమాట. తను ఏమంటాడు అంటే, నేను భగవంతుడి యొక్క కృప వలన ఇద్దరు పిల్లలు నాకు పుట్టారు, ఆ ఇద్దరి యొక్క నామకరణం మీరు చెయ్యండి అని చెప్పేసి ప్రార్థిస్తారు అనమాట. ప్రార్థించగానే గర్గాచార్యుల వారు అంటారు, నో చెప్పలేదు, కాకపోతే తను ఏమంటారంటే, లేదు నేను సాయంత్రం అయ్యేలోపు నేను మథురాకి వెళ్ళిపోవాలి, మరి చాలా
అంటే చిన్నగా క్లుప్తంగా నేను షార్ట్గా పూజ చేసి నామకరణ చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే మీకు ఓకే అంటే అనేసి తను చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వృషభాను రాజుకి ఎంత సంతోషం వేస్తుంది అంటే అసలు అనంతమైన ఐశ్వర్యం వచ్చి ఆయన ముందు పడిపోయినంత సంతోషపడ్డాడంట. అసలు సంతోషపడి రాణిని పిలిచాడు, కీర్తిదా అమ్మని పిలిచాడనమాట. కీర్తిదా అమ్మ అసలు ఇద్దరిని ఎత్తుకొని ఒళ్ళో ఎత్తుకొని ఇద్దరిని ఎత్తుకొని వచ్చిందంట. వచ్చిన తర్వాత అక్కడ నించున్నప్పుడు ఇద్దరు కలిసి ప్రణామాలు చేశారు. అయితే గర్గాచార్య ఆ ఇద్దరు పిల్లల్ని చూసి మళ్ళీ తన ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంటే ఆ ఇద్దరు పిల్లలు రూపం ఒకటేలా ఉందంట, కాకపోతే ఒకరు బాబు ఒకరు పాప. ఇద్దరు చూడడానికి ఎంత అందంగా ఉన్నారంటే, ఎంత సుకుమూలంగా, ఎంత సౌందర్యవంతంగా ఉన్నారు అంటే గర్గాచార్య వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి తను అనుకుంటున్నాడు అనమాట, అదేంటి నేను ఇలాంటి పరమ సౌందర్యమైన వాడిని ఇప్పుడే కదా అక్కడ చూసేసి వచ్చాను, అతనే ఇక్కడికి వచ్చాడా లేకపోతే వీళ్ళే అక్కడికి వెళ్ళారా, అసలు ఏంటి ఈ ఇద్దరి రూపాలేంటి, అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి అని తను తెలుసుకోలేకపోతున్నాడంట. తనకి అలాంటి భవిష్యత్తు చెప్పేటటువంటి అంత గొప్ప జ్యోతిషకారుడే అర్థం చేసుకోలేకపోతున్నాడు వాళ్ళిద్దరిని చూసి. అతని కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అనమాట. అలా కాదు అని చెప్పేసి తను మెడిటేట్ చేయాల్సి వచ్చింది. తను మెడిటేట్ చేస్తే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి తను ధ్యానంలో కూర్చున్నారనమాట. ఆలోచిస్తున్నారు. తర్వాత తను కూర్చొని ధ్యానం చేస్తుంటే అప్పుడు తనకి తెలుస్తుంది సాక్షాత్ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎవరు, ఆ పిల్లోడు. ఇంకా ఆ అమ్మాయి ఏమో భగవంతుడి యొక్క లాదిని శక్తి, ఆ ఆరాధిత, ఆమెనే స్వయంగా సాక్షాత్ భగవంతుడి యొక్క శక్తి అని చెప్పేసి తను తెలుసుకుంటాడు. మరి వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారు అంటే చూడ్డానికి ఒకేలా ఉన్నారంట. అమ్మాయి అబ్బాయి అయినా కానీ వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారంట. అసలు వాళ్ళిద్దరికి బట్టలు ఎక్స్చేంజ్ చేసేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెడితే ఈవెన్ కీర్తిదా అమ్మ ఇంకా వృషభాను కూడా ఇద్దరు గుర్తుపెట్టలేరంట, ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి అన్న విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుపట్టలేరంట. అందుకే వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ జ్యువెలరీ వేసి వీడు అబ్బాయి వీడు అమ్మాయి అని చెప్పేసి ఆ విధంగా తయారు చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారు అంటే అసలు వాళ్ళ అమ్మ నానే గుర్తుపట్టలేరు వాళ్ళని. అందుకుగానే వాళ్ళిద్దరికి వేరు నగలేసి పెట్టారు ఆ వృషభాను ఇంకా ఆ కీర్తిదా అనేసి వసుదేవుడికి గర్గాచార్య చెప్తున్నారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే ఆ వృషభాను ఆ అబ్బాయిని తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టాడో అప్పుడు నేను అనుభూతి పొందాను. ఏంటి, ఆ పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మం యొక్క సారూప్యత అతనే ఇతను అని చెప్పేసి తను చెప్తాడనమాట. అందుకుగానే ఆ బలరాముడి యొక్క సారూప్యంగా ఉన్నాడు అనేసి చెప్తాడు. ఇంకేమంటాడు అంటే ఏ విధంగా అయితే ఆ వృషభానికి చెప్తాడనమాట, ఏ విధంగా అయితే నువ్వు నందమహారాజు యొక్క ఎప్పుడు నిత్య స్నేహితుడు, అదేవిధంగా మీ బాబు ఎవరైతే ఉన్నారో ఈ బాబు ఆ నందమహారాజు యొక్క బాబు యొక్క సారూప్యంగా ఉంటాడు తిను అనేసి చెప్తాడనమాట. అందుకే ఈ బాబు పేరు సుబల అనేసి పేరు పెడతాడనమాట. ఆ విధంగా తను సుబలుడయ్యాడనమాట. మరి తర్వాత సుబలుని ఇచ్చిన తర్వాత ఈ పాపని తీసుకొచ్చి గర్గాచార్య ఒళ్ళో పెడితే అసలు అప్పుడు కూడా సేమ్ ఏ విధంగా అయితే కృష్ణుని తన ఒళ్ళో పెట్టారో అదే ఫీలింగ్ అనమాట. అసలు తనని మర్చిపోయారు, కంపనం వచ్చేస్తుంది, రోమహర్షణం వచ్చేస్తుంది, తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడి యొక్క లాదిని శక్తి, అసలు భగవంతుడి శక్తి రెండు ఒకటే. మరి అలాంటి లాదిని శక్తి ఆమెను ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాక ఆయన యొక్క అనుభూతిని ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు అనమాట. అక్కడ వసుదేవుడికి చెప్తున్నాడు, అసలు ఆ పరమ అద్భుతమైన ఆ దృశ్యాన్ని నేను మర్చిపోలేను. ఎందుకు, నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళాను కాబట్టి ఈరోజు నేను పరమ మంగళకరమైన రోజు నా జీవితంలో, నేను ఇలాంటి రోజును మర్చిపోలేను, నాకు ఇది పరమ పండగ, నా జన్మే ధన్యమైపోయింది అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా నేను ఈరోజు ఆ లాదిని శక్తిని కూడా నేను ఈరోజు దర్శించాను, ఆమె యొక్క కృపను కూడా నేను పొందాను అనేసి తను చెప్తున్నాడు అనమాట. ఆమెకి
ఆమె ఎప్పటికీ తను ఎటర్నల్‌గా రాధ. అందుకే ఈమె పేరు రాధ అనేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అమ్మకి ఉత్సాహం ఉంటుంది. మరి నా కూతురికి ఎలాంటి భర్త దొరుకుతాడు? ఆమె శీలవత, గుణవత, ఆమె ఎలా ఉంటుంది? ఆమె ఏం చేస్తుంది? అనేసి అవన్నీ వివరాలు కనుక్కోవాలి అని చెప్పేసి ఈ కీర్తిద అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉందనమాట. గర్గాచార్యులు కూడా అనుకుంటారు, అమ్మాయి అంటే ఆ అమ్మాయి గురించి ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారు అనేసి తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. తర్వాత తను చెప్తుందనమాట, ఎవరి పాద పద్మాల వద్ద శరణాగతి పొందుతారో, ఎవరి పాద పద్మాలని స్మరిస్తారో వాళ్ళకి సకల శీలత్వం వస్తుంది, సకల ఐశ్వర్యం పొందుతారు, వాళ్ళలో సకల కల్మషాలన్నీ దూరం అవుతాయో ఆమెనే ఈమె అనేసి చెప్తున్నారనమాట. ఆ వ్రజేశ్వరి అయిన శ్రీమతి రాధారాణి పాద పద్మాలకి ఎవరైతే సేవ చేస్తారో, ఆమె పాద పద్మాలను ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే ఆమె పాద పద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళంతా సకల ఐశ్వర్యాన్ని, సకల శీలత్వాన్ని, సకల సంపదని, అన్ని క్లేశాలను కూడా దూరం చేసుకుంటారంట. మరి సాక్షాత్ అలాంటి శ్రీమతి రాధారాణి అనేసి చెప్తాడనమాట. మరి అలాంటి ఆమె శీలత్వం గురించి నువ్వేంటమ్మా ప్రశ్నిస్తున్నావు అనేసి అంటే సరే అని చెప్పి మళ్ళీ తర్వాత మరి ఆమెకి ఎలాంటి భర్త వస్తాడు అనేసి అడుగుతుందన్నమాట. అప్పుడు గర్గాచార్యుల వారు అంటారనమాట, ఏమంటారు అంటే, ఇది టాప్ సీక్రెట్, నేను ఎవరి ముందు చెప్పను, నేను పర్సనల్గానే చెప్తాను అనేసి అంటారు. చూడ్డానికి అక్కడ ఏం పెద్ద ఉత్సవం చేయట్లేడు, కాకపోతే కీర్తిద అమ్మవారికి కూడా తెలియకుండా చెప్తాను అనేసి గర్గాచార్యుల వారు అంటున్నారనమాట. అఫ్కోర్స్ తర్వాత వృషభాను రాజు కీర్తిదకి చెప్తారు, తెలుసు ఆ సంగతి, కాకపోతే తను పర్సనల్గానే ఒంటరిగా చెప్తాను అనేసి అంటారనమాట. అప్పుడు వృషభాను ఏమంటాడంటే సరే అని చెప్పేసి గర్గాచార్యుల వారిని ఒక వేరే రూమ్కి తీసుకెళ్తారనమాట. ఏకాంత భవనానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తను అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు తను చెప్తాడనమాట, చూడు నాయన, ఈమె సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం యొక్క లాదిని శక్తి. ఈమెకి ఆ పరబ్రహ్మమే భర్తగా రాబోతున్నాడు. ఆయనే ఎవరో కాదు, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో క్లోజ్ ఫ్రెండ్, ఆయన యొక్క కొడుకు కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనే పరబ్రహ్మము అని చెప్తాడనమాట. అయితే మరి మీరే పెళ్లి చేసేయండి అనేసి వృషభానుడు అంటాడనమాట. అప్పుడు గర్గాచార్య అంటారు, లేదు ఆల్రెడీ అది బుక్ అయిపోయింది, ఎవరు పెళ్లి చేయాలో ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది అనేసి చెప్తాడనమాట. మరి ఎవరంట, ఎవరైతే ఈ శాశ్వత జంట ఉందో రాధాకృష్ణులు, ఆ రాధాకృష్ణుల యొక్క వివాహాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తన చేతులతో చేయబోతున్నాడు, ఆయన ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది వాళ్ళ పెళ్ళికి అనేసి అంటాడనమాట. ఇంకా చెప్తాడు ఏంటి అంటే, వాళ్ళ పెళ్ళి అందరికీ తెలిసే విధంగా అవ్వదు, నాకు తెలిసి మీరు కూడా చూస్తారో చూడరో నాకు తెలియదు ఆ సంగతి, కాకపోతే వాళ్ళ పెళ్ళి అవుతుంది. వాళ్ళిద్దరు శాశ్వతమైన జంట అంటే ఏంటి, వాళ్ళిద్దరు ఎప్పటికీ భార్యాభర్తలే, మళ్ళీ భార్యాభర్తలకి తిరిగి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళ కోసం కానీ మళ్ళీ బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడనమాట. ఆ విషయాన్ని చెప్తాడనమాట, వాళ్ళిద్దరూ శాశ్వతమైన జంట అనేసి చెప్తాడనమాట. మరి అక్కడ వసుదేవుడు అంటారు, అవునా అనేసి అంటారు. మరి వసుదేవుడు, అవునా, మరి అయితే మేము ఆవిడని లాదిని శక్తి అయిన రాధని మేము కోడలుగా పొందబోతున్నాము అని చెప్పేసి సంతోషపడతాడనమాట వసుదేవుడు. అప్పుడు గర్గాచారి అంటారు, లేదు తను మీ ఇంటి కోడలుగా రాదు అనేసి చెప్తాడు. కానీ వసుదేవుడికి ఏమీ అర్థం అవ్వదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట. తర్వాత గర్గాచార్యులు అంటారు, వాళ్ళిద్దరు శాశ్వతమైన జంట, వాళ్ళిద్దరి యొక్క ప్రేమ, వాళ్ళిద్దరి యొక్క భక్తి ఏదైతే ఉందో అందరినీ, సకల భువన భాండాల్లో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా నడిపిస్తుంది, వాళ్ళ యొక్క కృపే నడిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. తర్వాత ఇంకా తను అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు వసుదేవుడి దగ్గరికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత వసుదేవుడికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసి తన యొక్క కంపనాన్ని, తన యొక్క ఫీలింగ్ని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి ఎందుకు వసుదేవుడికి చాలా ఉత్సాహం ఉంటుంది, పాపం పిల్లోడు పుట్టాడు, పుట్టిన పిల్లలందరూ చనిపోయారు, పుట్టిన వాళ్ళు కూడా దగ్గర లేరు, అక్కడ నందగోకులంలో వదిలేయాల్సి వచ్చింది ఆ కంసుడికి భయపడి. అందుకే ఆ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం సంగతి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేసి అన్నీ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాడనమాట.
ఆ విధంగా అవన్నీ తెలుసుకొని బాగా సంతోషపడతాడనమాట వసుదేవుడు. ఈ విధంగా కృష్ణుడికి నామకరణ ఉత్సవం అయిపోయింది. నామకరణ ఉత్సవం అయిపోయిన తర్వాత ఇది 3వ నెలలో 100 రోజుల్లో అయిపోతుందనమాట. తర్వాత 4వ నెలలో ఇంకో ఉత్సవాన్ని కూడా నందమహారాజ్ చేస్తాడు. ఆ ఉత్సవం రేపు చెప్పుకుందాము. ఈరోజు చెప్పుకున్న దానికి ఇంకెవరేమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు, ఏమైనా అడగాలంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే గర్గాచార్య చెప్పారు, కాకపోతే అది మళ్ళీ తర్వాత గుర్తుండాలని ఏమీ లేదు. ఎప్పటికప్పుడు కృష్ణుడు మైపరిపిస్తూనే ఉంటాడు, మళ్ళీ తన కొత్తగా లీలలు చేస్తూనే ఉంటాడు. గర్గాచార్య ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి ఫ్యూచర్ చెప్పారో అప్పుడు చెప్పారనమాట, ఈయన ఎటర్నల్ భర్త అనేసి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. రేపు మళ్ళీ 7ంటికి ఇంకొక లీలతో కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.